అందరికీ నమస్కారం అండి. శ్రీమద్ భాగవతము వేదవ్యాసుని జననం గురించి తెలుసుకుందాం. మహర్షులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మన భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో కొన్ని మహర్షుల పేర్లు కేవలం పేర్లు కావు. వారి జీవితం మొత్తం ఒక మహత్తరమైన ఆధ్యాత్మిక సందేశం. అలాంటి మహర్షులలో అత్యంత విశిష్టమైన మహర్షి వేదవ్యాస మహర్షి. వేదవ్యాస మహర్షిని కృష్ణ ద్వైపాయన వ్యాసుడని కూడా పిలుస్తారు. వేదాలను విభజించి శిష్యులకు బోధించిన మహర్షిగా, మహాభారతాన్ని రచించిన మహర్షిగా, పురాణ సంప్రదాయంలో అత్యంత గొప్ప స్థానాన్ని పొందిన మహర్షిగా వ్యాసుడు మనకు పరిచయం. అయితే ఈ మహర్షి జననం ఎలా జరిగింది? ఆయన తల్లిదండ్రులు ఎవరు? సత్యవతి జీవితంలో వ్యాసుని జననం ఎలా జరిగింది? కృష్ణ ద్వైపాయనుడు అనే పేరు ఆయనకు ఎందుకు వచ్చింది? వ్యాస మహర్షి పుట్టికలో దాగి ఉన్న ఆధ్యాత్మిక సందేశం ఏమిటి? ఈరోజు మనం ఈ విషయాలను భక్తితో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా వేదవ్యాస మహర్షి గురించి తెలుసుకుందాం. భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో వ్యాస మహర్షికి అత్యంత ఉన్నతమైన స్థానం ఉంది. శ్రీమద్ భాగవతంలోని మొదటి స్కందంలో మహర్షి వ్యాసుని గురించి మనకు వివరాలు కనిపిస్తాయి. వ్యాసుడు పరాశర మహర్షి కుమారుడు. ఆయన తల్లి సత్యవతి. ఆయన జన్మస్థలం ఒక ద్వీపం కావడంతో ద్వైపాయనుడు అనే పేరు వచ్చింది. ఆయన వర్ణం నల్లగా లేదా శ్యామవర్ణంగా ఉన్నందున కృష్ణ ద్వైపాయనుడు అని కూడా పిలుస్తారు. అందుకే మనం ఆయనను సాధారణంగా కృష్ణ ద్వైపాయన వ్యాసుడు అని పిలుస్తాం. వ్యాస మహర్షి కేవలం ఒక రచయిత కాదు, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తరతరాలకు అందించిన మహర్షి. వేద సంప్రదాయాన్ని క్రమబద్ధీకరించిన మహర్షి. పురాణ సంప్రదాయంలో మహత్తరమైన స్థానం పొందిన మహర్షి. అందుకే భారతీయ సంప్రదాయంలో ఆయన పేరు అత్యంత గౌరవంతో పలుకుతారు. వ్యాస మహర్షి తల్లి సత్యవతి గురించి తెలుసుకుందాం. సత్యవతి పేరు మనకు మహాభారత కథలో కూడా చాలా ముఖ్యంగా కనిపిస్తుంది. ఆమె జీవితం ఎన్నో మలుపులతో నిండి ఉంటుంది. సత్యవతి ఒక మత్స్యకార కుటుంబంలో పెరిగిందని మహాభారత సంప్రదాయం చెబుతుంది. ఆమె పడవ నడిపే పనిలో ఉండేది. ఆమెను కొన్నిసార్లు మత్స్యగంధి అని పిలిచేవారు. ఎందుకంటే ఆమె శరీరం నుండి చేపల వాసన వచ్చేదని కథనం. ఒకరోజు సత్యవతి పడవలో ఒక మహర్షిని నదికి అవతలి ఒడ్డుకు తీసుకెళ్తుంది. ఆ మహర్షి పరాశర మహర్షి. పరాశరుడు గొప్ప తపస్వి, వేద జ్ఞాన సంపన్నుడు, మహర్షుల వంశంలో ప్రముఖుడు. ఆ ప్రయాణ సమయంలోనే సత్యవతి జీవితంలో ఒక గొప్ప సంఘటన జరిగింది. ఇక్కడ మనం ఒక విషయం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. పురాణ కథలను చెప్పేటప్పుడు మనం మన ఊహలను కలపకుండా గ్రంథాలలో ఉన్న విషయాలనే గౌరవంగా చెప్పాలి. పరాశర మహర్షి సత్యవతిని అనుగ్రహించాడు. ఆ సంఘటన ఫలితంగా ఒక మహాత్ముడు జన్మించాడు. ఆ మహాత్ముడే కృష్ణ ద్వైపాయన వ్యాసుడు. సత్యవతికి జన్మించిన ఆ శిశువు సాధారణ శిశువు కాదు. అతను అసాధారణమైన జ్ఞానంతో జన్మించిన మహర్షి. అతని జననం వెనుక భవిష్యత్తులో భారతీయ ధర్మ సంప్రదాయానికి ఎంతో గొప్ప సేవ చేయబోయే మహర్షి అవతరణ ఉంది. వ్యాసునికి ద్వైపాయనుడు అనే పేరు ఎందుకు వచ్చిందో చూద్దాం. సత్యవతి, పరాశర మహర్షుల కుమారుడైన వ్యాసుడు ఒక ద్వీపంలో జన్మించాడని సంప్రదాయం చెబుతుంది. ద్వీపం అంటే నీటితో చుట్టుముట్టబడిన భూభాగం. ద్వీపంలో జన్మించినందువల్ల ఆయనకు ద్వైపాయనుడు అనే పేరు వచ్చింది. అంతేకాదు, ఆయన శ్యామవర్ణంగా ఉండడం వలన కృష్ణ ద్వైపాయనుడు అని కూడా పిలిచారు. అందుకే కృష్ణ ద్వైపాయన వ్యాసుడు అనే పేరు ప్రసిద్ధి చెందింది. ఫ్రెండ్స్, ఒక మహర్షి పేరులోనే ఆయన జన్మకు సంబంధించిన రెండు విషయాలు మనకు కనిపిస్తాయి. కృష్ణ, ఆయన శ్యామవర్ణాన్ని సూచిస్తుంది. ద్వైపాయన, ద్వీపంలో జన్మించిన వాడని సూచిస్తుంది. వ్యాస మహర్షి జననం సాధారణంగా జననంలా చెప్పబడదు. ఆయన మహర్షిగా అవతరించిన వ్యక్తిగా సంప్రదాయంలో చెప్పబడతాడు. తన తల్లికి తాను భవిష్యత్తులో తపస్సు చేస్తానని, అవసరమైనప్పుడు ఆమెను దర్శిస్తానని చెప్పి వెళ్ళాడని మహాభారత సంప్రదాయంలో కథనం కనిపిస్తుంది. ఇక్కడ మనకు ఒక గొప్ప విషయం అర్థమవుతుంది. వ్యాసుని జీవితం చిన్న వయసు నుంచే జ్ఞానం, తపస్సు, ధర్మం వైపు సాగింది. ఆయన జీవిత లక్ష్యం వ్యక్తిగత సుఖం కాదు, ధర్మాన్ని నిలబెట్టడం, జ్ఞానాన్ని ప్రజలకు అందించడం, మానవాళికి ఆధ్యాత్మిక మార్గాన్ని చూపించడం. వ్యాస మహర్షి తర్వాత తపస్సు, అధ్యయనం, ధ్యానం, ఆధ్యాత్మిక జ్ఞానంలో నిమగ్నమయ్యారు. ఆయన ఋషుల సంప్రదాయంలో అత్యున్నత జ్ఞానాన్ని సంపాదించారు. వేదాల మహత్తరమైన జ్ఞానం విస్తృతంగా ఉన్న కాలంలో వాటిని క్రమబద్ధీకరించి శిష్యులకు బోధించడానికి వ్యాస మహర్షి చేసిన సేవ భారతీయ సంప్రదాయంలో ఎంతో గొప్పది.
వేద జ్ఞానం విస్తృతమైనది. అందులో అనేక మంత్రాలు, ఉపాసనలు, కర్మకాండలు, జ్ఞాన విషయాలు ఉన్నాయి. సాధారణ ప్రజలకు వాటిని అర్థం చేసుకోవడం సులభం కాదు. అందుకే వ్యాస మహర్షి వేద జ్ఞానాన్ని క్రమబద్ధీకరించి శిష్య పరంపర ద్వారా కొనసాగించారని సంప్రదాయం చెబుతుంది. ఫ్రెండ్స్, వ్యాస మహర్షి పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చే గొప్ప సేవల్లో ఒకటి వేద విభజన. వేదాలను 4 ప్రధాన భాగాలుగా విభజించిన మహర్షిగా వ్యాసుని సంప్రదాయం గౌరవిస్తుంది. అవి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం. ఈ జ్ఞానాన్ని శిష్యులకు బోధించేందుకు ఆయన పరంపరను ఏర్పరిచారు. ఋగ్వేదాన్ని పైల మహర్షికి, యజుర్వేదాన్ని వైశంపాయన మహర్షికి, సామవేదాన్ని జైమిని మహర్షికి, అథర్వవేదాన్ని సుమంత మహర్షికి బోధించారని సంప్రదాయం చెప్తుంది. ఇలా జ్ఞానం గురు శిష్య పరంపర ద్వారా తరతరాలకు కొనసాగింది. ఇది మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. జ్ఞానం మన దగ్గరే ఉండకూడదు, తర్వాతి తరాలకు కూడా అందించాలి. వ్యాస మహర్షి పేరు మహాభారతంతో కూడా విడదీయలేనిది. మహాభారతం భారతీయ సంస్కృతిలో అత్యంత గొప్ప ఇతిహాసాలలో ఒకటి. కురుక్షేత్ర యుద్ధం, పాండవులు, కౌరవులు, శ్రీకృష్ణ పరమాత్ముడు, భగవద్గీత ఇవన్నీ మహాభారతంలో మనకు కనిపిస్తాయి. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి ధర్మం, కర్మ, జ్ఞానం, భక్తి గురించి బోధించారు. ఆ మహాభారతాన్ని మనకు అందించిన మహర్షిగా వ్యాసునికి గొప్ప స్థానం ఉంది. అందుకే వ్యాస మహర్షిని కేవలం ఒక రచయితగా చూడకూడదు. ఆయన ద్వారా ధర్మజ్ఞానం మనకు చేరింది. మనం ఈరోజు మన ప్రధాన విషయానికి వస్తున్నాం. శ్రీమద్ భాగవతం భగవంతుడైన శ్రీకృష్ణుని భక్తి, లీలలు, ధర్మం, జ్ఞానం, వైరాగ్యం వంటి విషయాలను ఎంతో గొప్పగా వివరిస్తుంది. వ్యాస మహర్షి అనేక గ్రంథాలను రచించినప్పటికీ ఒక దశలో ఆయన మనసులో ఒక అసంతృప్తి కలిగిందని భాగవతంలోని కథనం చెబుతుంది. అప్పుడు దేవర్షి నారదుడు వ్యాసుని వద్దకు వచ్చాడు. నారద మహర్షి వ్యాసునితో భగవంతుని నిర్మలమైన కీర్తిని మరింతగా ప్రచారం చేయాలని ఉపదేశించారు. ఫ్రెండ్స్, నారద మహర్షి ఉపదేశం చాలా ముఖ్యమైన ఘట్టం. వ్యాస మహర్షి గొప్ప జ్ఞాని. వేదాలను విభజించారు, మహాభారతాన్ని రచించారు, ధర్మాన్ని వివరించారు. అయినా ఆయన హృదయంలో సంపూర్ణ అసంతృప్తి కలగలేదు. అప్పుడు నారద మహర్షి వచ్చి ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేశారు. భగవంతుని నిర్మలమైన భక్తిని, కీర్తిని ప్రజలకు అందించడం అత్యంత ముఖ్యమైనది. నారదుని ఉపదేశంతో వ్యాస మహర్షి భగవంతుని పరమతత్వాన్ని ధ్యానించారు. ఆ ధ్యానం తర్వాత భగవంతుని మహిమను, భక్తి మార్గాన్ని వివరించే శ్రీమద్ భాగవతం అవతరించింది అని సంప్రదాయం చెబుతుంది. అందుకే శ్రీమద్ భాగవతాన్ని భక్తి మార్గంలో అత్యంత పవిత్రమైన గ్రంథముగా భక్తులు భావిస్తారు. ఇప్పుడు మన ప్రధాన ప్రశ్నకు తిరిగి వస్తున్నాం. వేదవ్యాసుడు ఎందుకు జన్మించారు? ఫ్రెండ్స్, ఒక మహర్షి జననాన్ని కేవలం కుటుంబ సంబంధంగా చూడటం సరిపోదు. వ్యాసుని జీవితాన్ని చూస్తే ఆయన చేసిన సేవలు ఎంత గొప్పవో మనకు తెలుస్తాయి. వేద జ్ఞానాన్ని క్రమబద్ధీకరించారు, ధర్మాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా అందించారు, మహాభారతం ద్వారా ధర్మాలను వివరించారు, భక్తి మార్గాన్ని శ్రీమద్ భాగవతం ద్వారా మహత్తరంగా ప్రచారం చేశారు. అందుకే ఆయన జననం భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో ఒక గొప్ప ఘట్టంగా నిలిచింది. సత్యవతి జీవితంలో వ్యాసుని జననం ఒక ముఖ్యమైన మలుపు. తరువాత సత్యవతి హస్తినాపుర రాజవంశంతో అనుబంధం ఏర్పరచుకుంది. ఆమె రాజు శంతనుని భార్యగా మారింది. ఆమెకు చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అనే కుమారులు జన్మించారు. తరువాత కురువంశంలో వారసత్వ సమస్య ఏర్పడినప్పుడు వ్యాస మహర్షి మళ్ళీ తన తల్లి సత్యవతి జీవితంలోకి వచ్చారు. ఇలా వ్యాసుని జీవితం కేవలం ఒక ఋషి జీవితంగా కాకుండా కురువంశ చరిత్రలో కూడా బలంగా అనుసంధానమైంది. మహాభారత కథలో ఆయన పాత్ర అందుకే అత్యంత ముఖ్యమైనది. వ్యాస మహర్షి జీవితాన్ని మనం పరిశీలిస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. జ్ఞానం ఉన్నవాడు దానిని సమాజానికి ఉపయోగపడే విధంగా అందించాలి. ఆయనకు అపారమైన జ్ఞానం ఉన్నప్పటికీ దానిని తన కోసం దాచుకోలేదు. శిష్యులకు బోధించారు, వేదాలను క్రమబద్ధీకరించారు, ధర్మాన్ని వివరించారు, భక్తిని ప్రచారం చేశారు. అందుకే వ్యాస మహర్షి పేరు తరతరాలుగా గౌరవంగా నిలిచింది. ఫ్రెండ్స్, మన సంప్రదాయంలో వ్యాస అనే పేరు ఒక మహర్షి పేరుగా మాత్రమే కాకుండా జ్ఞాన సంప్రదాయానికి ప్రతీకగా కూడా గౌరవించబడుతుంది. మనకు పురాణాలు, ఇతిహాసాలు,
వేద సంప్రదాయం గురించి తెలుసుకునే అవకాశం కలగడానికి వ్యాస సంప్రదాయం ఒక ప్రధాన ఆధారం. అందుకే గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని కూడా పిలుస్తారు. ఆ రోజున గురువులను పూజించడం, గురువుల పట్ల కృతజ్ఞత చూపడం భారతీయ సంప్రదాయంలో ముఖ్యమైనది. ఎందుకంటే మనకు జ్ఞానం ఇచ్చే గురువు మన జీవితాన్ని చీకటి నుంచి వెలుగు వైపు తీసుకెళ్తారు. ఫ్రెండ్స్, వ్యాస మహర్షి జనన కథ మనకు కేవలం ఒక పురాణ కథను చెప్పదు, ఒక గొప్ప జీవిత సందేశాన్ని కూడా అందిస్తుంది. మన జన్మ పరిస్థితులు ఎలా ఉన్నా మన జీవితాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటామన్నదే ముఖ్యమైనది. వ్యాసుడు తన జీవితాన్ని జ్ఞానానికి అంకితం చేశారు, ధర్మానికి అంకితం చేశారు, భక్తికి అంకితం చేశారు, ప్రజలకు జ్ఞానం అందించడానికి అంకితం చేశారు. అందుకే ఆయన పేరు వేల సంవత్సరాల తర్వాత కూడా గౌరవంగా పలుకబడుతుంది. శ్రీమద్ భాగవతం మనకు ఒక గొప్ప మార్గాన్ని చూపిస్తుంది. కేవలం జ్ఞానం మాత్రమే కాదు, కేవలం సంపద మాత్రమే కాదు, కేవలం శక్తి మాత్రమే కాదు. మనిషి జీవితానికి భక్తి, ధర్మం, సత్సంగం, భగవంతుని స్మరణ కూడా అవసరం. వ్యాస మహర్షి జీవితంలో ఈ విషయాలు మనకు కనిపిస్తాయి. ఆయన జ్ఞానాన్ని సంపాదించారు, దాన్ని ప్రజలకు అందించారు. అంతిమంగా భగవంతుని భక్తి మహిమను మరింత స్పష్టంగా ప్రపంచానికి అందించారు. శ్రీమద్ భాగవతం యొక్క హృదయంలో శ్రీకృష్ణ పరమాత్మ మహిమ. వ్యాస మహర్షి రచనల ద్వారా మనకు శ్రీకృష్ణ పరమాత్మని లీలలు, భక్తుల కథలు, ధర్మం, జ్ఞానం గురించి తెలుసుకునే అవకాశం లభించింది. కృష్ణుని నామస్మరణ మనసుకు శాంతిని ఇస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అందుకే మనం కూడా ప్రతిరోజు కొంత సమయం ఓం నమో భగవతే వాసుదేవాయ అని భక్తితో జపించవచ్చు. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్, ఒక ద్వీపంలో జన్మించిన ఒక బాలుడు తర్వాత ప్రపంచానికి వేద జ్ఞానాన్ని అందించిన మహర్షిగా ఎదిగారు. అతని తండ్రి పరాశర మహర్షి, తల్లి సత్యవతి. అతని జననం ద్వీపంలో జరిగింది. అందుకే ద్వైపాయనుడు, శ్యామవర్ణం కాబట్టి కృష్ణ ద్వైపాయనుడు. తర్వాత వేదవ్యాస మహర్షి. ఇది ఒక మహత్తరమైన జీవన ప్రయాణం. సత్యవతి జీవితంలో వ్యాసుడు ఒక ప్రత్యేకమైన స్థానం కలిగిన కుమారుడు. తరువాత కురువంశంలో ఏర్పడిన పరిస్థితుల్లో ఆమె వ్యాసుని ఆశ్రయించింది. వ్యాసుడు తన తల్లి పట్ల కర్తవ్యాన్ని నిర్వర్తించారు. ఇది మనకు మరో గొప్ప పాఠం నేర్పుతుంది. ఎంత గొప్ప జ్ఞాని అయినా తల్లిదండ్రుల పట్ల కర్తవ్యాన్ని మర్చిపోకూడదు. ధర్మం అంటే కేవలం పూజలు చేయడం కాదు, మనకు అప్పగించబడిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం కూడా ధర్మమే. వ్యాస మహర్షి పేరు భారతీయ సంస్కృతిలో ఎందుకు ఇంత గొప్పగా నిలిచింది? ఎందుకంటే ఆయన జ్ఞానాన్ని ప్రజలకు అందించారు, వేదాలను క్రమబద్ధీకరించారు, మహాభారతాన్ని అందించారు, భక్తి సంప్రదాయానికి శ్రీమద్ భాగవతం వంటి మహాగ్రంథాన్ని అందించారు. అందుకే ఆయనను స్మరించుకోవడం అంటే మన గురు పరంపరను స్మరించుకోవడం, మన వేద సంప్రదాయాన్ని స్మరించుకోవడం, మన ధర్మ సంప్రదాయాన్ని స్మరించుకోవడం. ఫ్రెండ్స్, మన జీవితంలో ఎన్ని సమస్యలున్నా మనసులో భగవంతుని స్మరణ వదలవద్దు. రోజుకు కొద్దిసేపైనా భగవంతుని నామాన్ని జపించండి. శ్రీమద్ భాగవతంలోని ఒక కథను చదవండి. మహాభారతంలోని ఒక ధర్మబోధను తెలుసుకోండి. వేదాలు, పురాణాలు, ఇతిహాసాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మన పిల్లలకు కూడా మన సంస్కృతి గురించి చెప్పండి. ఎందుకంటే మన సంస్కృతి మన తర్వాత తరాలకు చేరినప్పుడే అది సజీవంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకున్నది ఏంటంటే వేదవ్యాస మహర్షి, పరాశర మహర్షి మరియు సత్యవతి కుమారుడు. ద్వీపంలో జన్మించినందువల్ల ద్వైపాయనుడు, శ్యామవర్ణం వల్ల కృష్ణ ద్వైపాయనుడు. తరువాత వేదవ్యాస మహర్షిగా ప్రసిద్ధి పొందారు. వేదాలను క్రమబద్ధీకరించిన మహర్షిగా గౌరవించబడ్డారు. మహాభారతంతో ఆయన పేరు శాశ్వతంగా అనుసంధానమైంది. శ్రీమద్ భాగవత సంప్రదాయంలో ఆయనకు అత్యంత గొప్ప స్థానం ఉంది. అతని జీవితం మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. జ్ఞానం మన కోసం మాత్రమే కాదు, జ్ఞానం సమాజానికి వెలుగుగా మారాలి. భక్తి మనసుకు శాంతిని ఇస్తుంది, ధర్మం జీవితానికి దారిని చూపిస్తుంది, గురువు జ్ఞానానికి ద్వారం తెరుస్తారు. అందుకే మనం వ్యాస మహర్షిని భక్తితో స్మరించుకుందాం. ఫ్రెండ్స్, చిన్న ప్రార్థన. వేదవ్యాస మహర్షికి నమస్కారం, పరాశర మహర్షికి నమస్కారం, సత్యవతి మాతకు నమస్కారం, శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కారం, శ్రీమద్ భాగవత మహాపురాణానికి నమస్కారం.
మనందరి జీవితాల్లో జ్ఞానం, భక్తి, ధర్మం, శాంతి నిండాలని ఆ పరమాత్మను ప్రార్థిద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో, భక్తులతో షేర్ చేయండి. ఇలాంటి భక్తి, పురాణ, ధార్మిక విషయాల కోసం తారాదేవి భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీకృష్ణ. జై వేదవ్యాస మహర్షి. హరే కృష్ణ. శుభమస్తు.